హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ 4 వస్తువులను అమ్మేవారు నాశనం అవుతారని, మనిషి ఈ 4 వస్తువులను అమ్మటం వల్ల జీవితం నరకం అనుభవిస్తాడని, నష్టం ఎదుర్కొంటాడని పావురం చెప్పింది. మరి మనిషి తన జీవితంలో కష్టాలను అనుభవించకుండా ఉండడానికి ఏ 4 వస్తువులను అమ్మకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనిషి ఏ కర్మ చేయడం వల్ల మహాపాపం చుట్టుకుంటుందో, ఏ కాలంలో మనుషులు శుభకార్యాలు చేయకూడదు, వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఈ కథను చెప్పి ప్రతి మనిషి జీవితానికి విలువను పెంచుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కథలోకి వస్తే, ప్రాచీన కాలంలో ఒక రాజమహల్లో ఒక మూలన 2 పావురాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ జంట పావురాలు 2 కూడా రాజ్మహల్లోనే ఒక మూలన తన గూటిని నిర్మించుకున్నాయి. దానికి గుడ్లు పెట్టి ఒకరోజు రాజు దృష్టి ఆ గోడపై పడింది. రాజుగారు తన నవకురులను పిలిచి ఆ గూడును బయట పడవేయమని చెప్పారు. అక్కడ ఉండటం ఏమీ బాగాలేదు, అందువలన ఆ గూడును తీసివేయమని, బయటకు పడవేయమని తన మనుషులకు చెప్పాడు. ఇంట్లో ఉండటం అనేది నచ్చకపోతే కానీ అది ఆ పక్షులు ఎంతో ముఖ్యం, ఎందుకంటే అది వాటి ఇల్లు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. మనం తీసుకునే నిర్ణయం ఎదుటి వాళ్ళ సంతోషాన్ని బాధగా మార్చకూడదు. ఏ విధంగా అయినా సరే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతో కష్టపడతాము, ఎంత సమయం పడుతుందో అదే విధంగా పక్షులకు కూడా గూటు నిర్మించుకోవడానికి ఒక్కొక్క పుల్లను తీసుకొని తెచ్చుకుంటూ గూటును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అవి కూడా తమ ఇంటిని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడతాయి. అంతటిగా ఇల్లు కష్టపడుతుంది. మనం ఒక్క క్షణంలో నాశనం చేయటం సరికాదు. రాజుగారికి తెలుసు ఆ గూట్లో పావురాల యొక్క గుడ్లు కూడా ఉన్నాయని. రాజుగారు తన నవకురులతో ఆ గూడును తీసేయించి బయటపడించాడు. సాయంత్రం 6 అయ్యేసరికి పావురాలు ఆ 2 కూడా తమ గూటికి ఉండే ప్రదేశానికి వచ్చాయి. అక్కడ వాటిని చూడి ఆ గుడ్లు కనిపించలేదు. ఆ 2 పావురాలు చాలా కంగారు పడ్డాయి. గూడు కోసము అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. కొంతసేపు తిరిగిన తర్వాత బయట చెత్త కుప్పలు పడి ఉన్న వాటి గుడ్లను చూశాయి. ఒక గుడ్డు బయటకు వచ్చి పగిలిపోయింది. అది చూసి ఆ 2 పావురాలు కూడా ఏడుస్తున్నాయి. ఈ దృష్టి రాజు నా గూటిలో సహా నా పిల్లలను నాశనం చేశాడు. పరమేశ్వర, ఈ కర్మకు ఫలితములు వెంటనే ఆ రాజుకు అనుభవించే విధంగా చేయమని మగ పావురం తనను ఓదార్స్తుంది. నువ్వు అధికంగా పావురం, నీకు మాట ఇస్తున్నాను, నీ కళ్ళ ముందే ఈ దృష్టరాజును నేను నాశనం చేస్తాను. అప్పుడు ఆడపావురం అంటుంది, నువ్వు ఇవన్నీ కూడా కోపంలో మాట్లాడుతున్నావు. వారిని నాశనం చేసే శక్తి మనకు ఎక్కడ ఉంది? అందువలన ఇటువంటి అవసరమైన ప్రతిజ్ఞలను మీరు చేయకండి. విద్వాంసులు చెబుతూ ఉన్నారు, వ్యర్థమైన కోపము వ్యర్థమే, గోడలు మొక్కులు చేసే పని బుద్ధితో పురుషులు వ్యర్థంగా చేసే గొడవలను పట్టించుకోకూడదు, వాటిని త్యాగం చేయాలి. అనే చేయటం వలన అనేక రకాలైన అనర్థాలు జరగకుండా వారు రక్షింపబడతారు. చరిత్రలో వ్యక్తులపై అనర్థాలు అనేవి వచ్చి వెంటనే వాళ్ళపై పడతాయి. అందువలన మనకన్నా బలవంతులపైన గొడవలు పడటం మూర్ఖత్వమే అవుతుంది. ఆడ పావురం చెప్పిన మాటలు విని మగ పావురం అంటుంది, వ్యక్తి ఏ అయితే ఉన్నాడో వారికి ఆ విధంగానే గుణపాఠం అనే చెప్పాలి. మేకు ఎంత చిన్నగా ఉంటుంది, అది పెద్ద వాహనాన్ని కూడా ఆపగలుగుతుంది. ఆ చిన్న నిప్పురవ్వ కూడా అడవిని కూడా అంత తగలబెట్టేస్తుంది. చిన్న ప్రాణి కూడా ఎంత పెద్దదైనా సరే ఎదుర్కోవచ్చు. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? నేను రాజుని ఏం చెయ్యలేను అని అనుకుంటున్నావా? నేను ఈరోజు నాశనం చెయ్యకుండా నా పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను. నేను నీకు ఒక మాట చెప్తున్నాను. సూర్య భగవానుడు అంతటి వాడ తన కుమార్తె వివాహం చేయడానికి చాలా రకాలుగా కష్టపడ్డాడు.
ముదురంగా నీకు ఆ కథను చెప్తాను. సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమెకు శనిదేవుడి యొక్క సోదరి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. తన ముఖము గుర్రంలాగా ఉండేది. ఒక పెద్ద తోక ఉండేది. ఎప్పుడు ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకోనివ్వదు. ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాల్లోనూ విఘ్నాలను సృష్టించే ఉంటుంది. సూర్యదేవుని కుమార్తె యొక్క కురిపి రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనను వివాహం చేసుకోవటం లేదు. తన తండ్రి మాత్రం కూతురికి ఏదో ఒక విధంగా వివాహం చెయ్యాలి అన్న చింతనలో ఉండేవాడు. సూర్య భగవానుడు ఆలోచిస్తూ నేడు ఒక కన్యను ఎవరికి వివాహం చెయ్యాలి? ప్రతి ఒక్కరూ కూడా తన కుమార్తె రూపాన్ని చూసి భయపడుతున్నారు. సూర్య భగవానుడితో చెబుతుంది, శాస్త్రాలు చెబుతున్నాయి, ధనవంతుడు విద్వాంసులు శ్రేయస్సులు వీరికి కన్యలను ఇవ్వాలి అని. ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారికి స్వర్గానికి వెళ్తారు. ఒకవైపున పర్వతాలు పవనాలు, భూమికి రెండో ఇవుల వస్త్రాలు ఆభరణాలు అలంకరించబడిన ఒక కన్య ఉన్నట్లయితే ఈ రెండు సమూహమే అవుతుంది. అందువలన కన్యాదానం చేయటం వలన గోదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే పురుషులు కన్యను గుర్రమునకు వాళ్ళు చెప్పి కన్యనకు ఆవును అమ్ముతారో ఆ వ్యక్తి సరే నరకాలను అనుభవిస్తారు. రెండో విషయం ఏమిటి అంటే కన్య వివాహం విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. వివాహ యోగం వచ్చిన తర్వాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చెయ్యకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. సూర్యదేవుడు అంటున్నాడు, నేను ఏమి చెయ్యను. నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు. పురుషులు స్త్రీల వివాహ విషయంలో కులాన్ని చూస్తూ ఉంటారు, రూపాన్ని చూస్తూ ఉంటారు, వయసును, ధనాన్ని, విద్యను, ఉత్తమ వ్యవహారాలను, సూచనలను చూస్తూ ఉంటారు. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్ర నా దగ్గర అన్నాడు, నీ లోపల ఉన్న గుణాలు లేవు. స్వయంగా చాలా విచిత్రంగా ఉంది. వివాహం ఎవరితో చెయ్యాలి అని నువ్వే చెప్పు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నావో, ఎవరిని నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు సూర్య పుత్రిక ఉంటుంది, తండ్రి 7 విషయంలో కూడా మనం జన్మలో చేసిన కర్మ వలనే మనకు ప్రవర్తిస్తాయి. మొదటి భర్త, రెండవది సంతానం, మూడవది ధనం, నాలుగవది సుఖం, ఐదవది ఆయుష్, ఆరవది రూపమే, ఏడవది ప్రేమ. ముందు జన్మలో ఏదైతే చేస్తామో దానికి అనుకూలంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి అని తండ్రికి అవసరం కదా. దోషాల నుండి తనను తీసుకొని వచ్చిన తనకు యోగవంతుడమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి అన్న తనకు పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు. సూర్యదేవుడు తన పుత్రికను ఇచ్చి వివాహం చేస్తాడు. విశ్వరూపం కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపాన్ని ఉండేది. ఇద్దరు రూపం కూడా ఒకే విధంగా ఉండేది. అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అందువలన బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా సూర్య భగవానుడే ఎంతో కష్టపడ్డాడు. పావురం ఇంకో కథను కూడా చెబుతూ ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఒక వేస్తే ఉంటుంది. ఆమెకు తనకు కూతుర్ని ధనాన్ని తీసుకొని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేసింది. ఆమెకు ఈ వివాహం జరగబోతుంది నాకు తెలుసు. తన కూతుర్ని అమ్మేసి చాలా ధనాన్ని తీసుకుంది. అందువలన నేను ఆ పాపాత్మురాలి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి రాజుగారి ఖజానాలో కలిపేస్తాను. ఆ పాపం వల్ల ఈ రాజుగారికి ఈ ఖజానా కూడా నష్టపోతుంది. రాజుగారి ఖజానా మొత్తం కూడా పోతుంది. రాజుగారిని వదిలి సైనికులు సేవకులు లేకపోయినట్లయితే రాజుకు శక్తిహీనుడు అయిపోతాడు. ఆ సమయం చూసుకొని శత్రువుల రాజ్యంపై దండ చేస్తారు. అదేవిధంగా తన రాజ్యాలని ఇంటిని మన గుడ్లను బయటపడే విధంగా తన ఇల్లును కూడా తన నుండి వదిలి వెళ్ళిపోతుంది. తన సంతోషం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. స్త్రీని అమ్మటం, స్త్రీని హత్య చేయటం మహా పెద్ద పాలనలోకి వస్తే ఈ పాపాలను చేసేవారు అంతకన్నా కూడా పెద్ద పాపాత్ములు అవుతారు. అటువంటి పాపాత్ముల ఇళ్లలో అన్నం మెతుకు తిన్నా కూడా ఆ పాపం అసలు మనకు అంటుకుంటుంది. పాపాల యొక్క దోషాల ప్రభావం అన్నం
తిన్న వారిపై కూడా పడుతుంది. అదేవిధంగా మగ పావురం ఆడ పావురానికి ధైర్యాన్ని చెబుతూ వెంటనే ఆ పని చేయడానికి సిద్ధమవుతుంది. దాని తర్వాత పావురం అదేవిధంగా ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా జరిగింది. చూస్తూ ఉండగానే రాజుగారి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమిస్తారు. రాజుగారిని ఖైదీలు ఉంచుతారు. వారికి ఇంట్లో నుండి రాజుగారిని దూరం చేస్తారు. కన్యను స్త్రీని కుష్టి రోగం వస్తుంది. మనుషులు సర్వనాశనం అవుతారు. ఒకటి స్త్రీని హత్య చేయటం, రెండోది వివాహం ద్వారా వర్ణచక్రం చేయకూడదు, మూడవది పరస్త్రీ వెనుక తిరగటం, నాలుగవది దొంగతనాలు చేయటం, ఐదవది భర్త కాకుండా వేరే పురుషులతో గర్భధారణ కలగటం, ఆరవది కఠినంగా మాట్లాడడం, ఏడవది జలాశయమును పాడు చేయటం, ఎనిమిదవది పాడు చేయటం. ఈ పాపాలు చేసిన వారికి నరకంలో పడిస్తారు. ఎవరైతే కూతుర్ని అమ్ముతారో వారి ఇంట్లో భోజనం తిన్న వారికి ధనము కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.